ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఈరోజు పెన్షన్ కావాలన్నా, ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా, పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో అసలు జన్మభూమి కమిటీలు ఉన్నాయండి ఇప్పుడు? అంటే జన్మభూమి కమిటీ అండి. నిన్న ఎవరు మన నందిగాం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు అంటున్నాడు, రామోజీరావు గారు ఇలా చేశారు అంటున్నాడు. నాకు అసలు ఫీజులు ఎగిరిపోయి, ఏమో ఒకవేళ బై మిస్టేక్ అన్నాడా, లేకపోతే నేను ఆత్మలతో మాట్లాడుతాను అన్నాడు కదా, అందుకని రామోజీరావు గారు ఆత్మతో కానీ మాట్లాడుతున్నాడా ఏంటి? అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలే. నిన్న రామోజీరావు గారు మొత్తం ఏ పేపర్లో రాయించేస్తున్నాడు అంటున్నాడు. రామోజీరావు గారు స్వర్గతులు అయ్యి చాలా రోజులు అయింది, మరి ఇంతటి మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన. సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడి ఇంట్లో పెన్షన్ పంచుతాం. మేము ఎందుకైనా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో పెన్షన్లు పంచట్లేదు జగన్ రెడ్డి గారు. మీరు చెప్పినా ఎదరు పెన్షన్లు తీసుకునే వాళ్ళకి తెలుసు వాస్తవాలు. సచివాలయం సిబ్బంది వెళ్ళి ప్రతి ఒక్కరికి వారి చేతికి అందిస్తున్నారు పెన్షన్లు. 4,000 రూపాయలు, మీరు ఇచ్చే 3,000 కాదు, 4,000 రూపాయలు వారి చేతికి అందిస్తున్నారు డైరెక్ట్గా వెళ్ళి. మీరు ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఇస్తున్నాయి అంటే అది తీసుకునే వాళ్ళకి తెలీదా? తీసుకునే పెన్షనర్లు ఆ మాత్రం ఇంగిత లేకుండా ఉంటారండి? వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, పెద్దలు. ఇప్పుడు మీరు వచ్చి ఇలా చెప్పేస్తే నమ్మేస్తారా? ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు 2 నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ అబద్ధం. గవర్నమెంట్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేదు. ఇంకా మనం అనుకుంటున్నాం కానండి, ఇక్కడ వరదల్లో ఇలా మాట్లాడుతున్నాడనే వింటానికి చాలా అసహ్యంగా ఉంది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటి పథకాలు ఎలా మాట్లాడుతున్నాడని. కానీ ఆయన రషీద్ ఇంకొక ఎవరో 2 ముస్లిం కుర్రోళ్ళు ఒకరు చంపుకున్నారు. ఒక అతను ఇంకొక అతను చంపాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఆ డెడ్ బాడీ దగ్గర ఆ పక్కన డెడ్ బాడీ ఉంటే ఇక్కడ నిలబడి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నాడు. అక్కడ కూడా డెడ్ బాడీ దగ్గర. డాక్టర్ చూపించండి సార్ కొంత తొందరగానే, ఎవరైనా కొంచెం మంచి డాక్టర్కి చూపించండి. చూపించకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. పాపం ఆయన ముఖ్యమంత్రికి ఉంటే రాష్ట్రానికి ప్రమాదం. ఇప్పుడు ఎలాగ రాష్ట్రం సేఫ్ అయిపోయింది ఆయన దింపేసి. ఆయన ఆరోగ్యానికి చాలా ప్రమాదం కదండి. కొంచెం తొందరగా చూపించండి బాబు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలా రివర్స్, కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలే అడుగుతా ఉన్నాయి. దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా గుంపులో ఉన్నారు. వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు. రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర. మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలటండి. ఇప్పుడు జనరల్గా మళ్ళీ మన మాట చెప్తున్నానండి. ఒకవేళ వాటర్ ఏదైనా కాలం నుంచి వాటర్ వచ్చేసింది అనుకుందాం. వాటర్ ఏమైనా ఒక మోకాలు లోతు కన్నా కింద ఉంటే ఎవరన్నా మీరు రండి రిలీఫ్ సెంటర్కి వెళ్దామంటే ఒక్కరైనా కదులుతామండి మనం? వాటర్ ఇంకెంత మించి వచ్చేది లేదండి. ఇల్లుని మొత్తం ఇదంతా వదిలేసి ఈ గొడ్లు గోదలు వదిలేసి మేము ఎలాగ వస్తామండి అని మనం వెళ్తామా? అదొక్క పాయింట్ ఆలోచించండి. ఇదేంటి చిన్న చిత్తగా ఇది వచ్చిన దానికి కూడా మొత్తం జనాలందరినీ రిలీఫ్ సెంటర్లకు తీసుకుపోవాలటండి. ఊళ్ళు ఖాళీ చేసేయాలట. అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పటండి. అలా చేయకపోతేనే ఎంత ఘోరంగా చేస్తున్నాడండి మనిషి. అసలు ఇతను మా మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుందండి. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇతను. అడగండి వీళ్ళందరినీ. వీళ్ళని ఎవరినైనా ఒకరినైనా రిలీఫ్ సెంటర్లో షిఫ్ట్ చేశారా? ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా? విజయవాడలో ఉన్నంత వరద కాదండి ఇక్కడ. విజయవాడలో మునిగిపోయినట్టు మునిగిపోలేదు, కానీ వరద వచ్చింది, వాటర్ వచ్చింది గ్రామాల్లోకి. దానికి జనాలను షిఫ్ట్ చేసేంత వరద కాదు అది. ఎవరైనా షిఫ్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. బలవంతంగా షిఫ్ట్ చేసేయాలటండి. జనాలందరినీ ఖాళీ చేయించేయాలట. ఊళ్ళు మొత్తం ఖాళీ చేయించేయాలట. అసలు కనీసం నాలెడ్జ్ ఉందంటారా ఈయనకి? ఎవరైనా వాళ్ళకి మెయిల్ చేశారా? ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయరు. రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు. హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు. మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి. 2-3 పేజీలు తిప్పాడు, ఇంకో 2-3 పేజీలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడైతే ఒక పేపర్తో పోయేది మన కర్మ.
ఇప్పుడు ఏకంగా పుస్తకం తెస్తున్నాడు. పుస్తకం మొత్తం చదివాడు, దాదాపు 40 నిమిషాలండి ఇది. ఇంకా అదంతా మామూలే. వరదలో గేట్లు ఎత్తలేదని ఒకసారి తప్పు అన్నాడు, గేట్లు ఎత్తారని ఒకసారి తప్పు అన్నాడు. ఇది ఇంతకుముందు ఆ వీడియో చూడండి మీరు, ఫస్ట్ నుంచి ఉంటుంది. ఏలేరు రిజర్వాయర్ది ఆ గేట్లు ఎందుకు ఎత్తలేదు, ఎత్తపోవడం వల్ల ఇది అంత వచ్చింది అన్నాడు ఫస్ట్ 10 నిమిషాలు. తర్వాత 10 నిమిషాల్లో గేట్లు ఎత్తేసారు అందుకే వరద వచ్చింది అన్నాడు. గేట్లు ఎత్తాలా ఎత్తకూడదా, సగం ఎత్తి వదిలేయాలా, అసలు గేట్లకి తాళాలు వేయాలా, అసలు ఏం చేయలే బాబు స్వామి. కానీ అదంతా చేయాల్సింది ఎవరండి? ఇంజనీర్లు చేస్తారు. వాళ్ళు ఎంతవరకు రిలీజ్ చేయాలో వాటర్ అంతవరకు వాళ్ళు చూసుకుని చేస్తారు ఇంజనీర్లు. దీనికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద రెంచట్టుకొచ్చి ఆ గేట్లు ఎత్తడం దింపడం చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఇతను భలే ఉన్నారా బాబు. ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతోంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తులు తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతా ఉన్నాయి. మోసాల నుంచి ప్రజలు కోపం పుడతా ఉంది. ఆ ప్రజల కోపం పెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, అయితే జగన్ గారు మీకు ఎవడో సలహా ఇవ్వడం, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ మీరు ఏ పిచ్చి పని చేస్తే అదే కరెక్ట్ అంటారు. కానీ నేను సలహా ఇస్తాను, తీసుకోండి. ఇప్పుడు జనరల్గా మేము అప్పట్లో పోలీస్కి ఉద్యోగం కోసం రన్నింగ్కి వెళ్ళేవాళ్ళం. 5 కిలోమీటర్స్ రన్నింగ్, 5 కిలోమీటర్లు పరిగెట్టాలి, 25 నిమిషాలు అంత టైం ఇచ్చేవారు అప్పుడు. ఈ 5 కిలోమీటర్ రన్నింగ్ని ఒక బేస్లో ఎత్తుకోవాలండి. అంటే ముందు స్లోగా, మళ్ళీ ఒక బేస్ రేజ్ చేసి, మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళేలాగా మనం ఎత్తుకోవడమే నెమ్మదిగా ఎత్తుకోవాలి. అలా కాదని 5 కిలోమీటర్లు పరిగెడతాం కదని ఇక్కడ ఫుల్గా ఎత్తేసుకున్నాం అనుకోండి, కిలోమీటర్న్నర వెళ్ళేటప్పుడు పడుకుంటాం అక్కడ. ఎందుకంటే అప్పటికి ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోద్ది, ఇంకా పరిగెట్టలేము, పక్కన పడుకోవాలి. అందుకే ఎక్కువ సమయం ఇస్తారు. సమయానుకూలంగా ఒక కరెక్ట్ బేస్ని ఎత్తుకుని చివరికి వెళ్ళేటప్పటికి, ఎండింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గా క్లోజ్ చేయాలి. అలాగే రాజకీయం కూడా ఇప్పుడే కదా గవర్నమెంట్ మారింది, 5 సంవత్సరాల కాలం ఉంది కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎత్తుకునే రాగం కొంచెం సింపుల్గా ఎత్తుకోండి. మీరు డైరెక్ట్గా 7.5 రాగం ఎత్తేసుకున్నారనుకోండి, సంవత్సరం లోపల మొత్తం మీకు అయిపోతుంది సరుకు అంతాన్ని. ఇక తర్వాత మీరు మాట్లాడడానికి విషయాలు ఉండవు. ఏ మాటలు మళ్ళీ పదే పదే చెప్తే జనాలు చీకొడతారు. అదే విమర్శలు ఎన్నిసార్లు చేస్తారు? విజయవాడ వెళ్తే విజయవాడలో చేస్తారు, అక్కడెక్కడ శవం దగ్గరికి వెళ్తే శవం దగ్గర చేస్తారు. ఇప్పుడు పిఠాపురం వస్తే పిఠాపురం దగ్గర, నీకు 15,000 నీకు 15,000 మీరు మాత్రం నిమ్మల రామానాయుడు గారు మాత్రం మీ మైండ్లో గుచ్చిపోయారండి. ఆయన ఆ ఒక్క డైలాగ్ వల్ల ఓడిపోయినని ఇప్పటికింకా మీరు ఎందుకు ఓడిపోయారు మీకు తెలియట్లేదు. ప్రజలు ఈ 15,000 కోసమో 5,000 కోసమో 18,000 కోసం మిమ్మల్ని ఓడించలేదు. మీరు ఈ రాష్ట్రాన్ని బట్టిన సేడ, మీరు ఈ రాష్ట్రాన్ని బట్టిన శని మీరు. కాబట్టి ఈ రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, ఇండస్ట్రీలు రావట్లేదు, అప్పుల పాలైపోతున్నాం, రోడ్లు బాగుపడతలేదు, రాష్ట్రం మొత్తం అధోగతి అయిపోతుంది. ఇతను ఓడించాలే ఓడించారు. అరే ఇప్పటికింకా మీ తప్పులు మీ కళ్ళకు కనపడకపోతే ఎవడేం చేస్తాడు? మీ తప్పుల వల్ల మీరు ఓడిపోయిన అనుకుంటా, ఎవరో చెప్పిన దానికి 15,000 ఇస్తానన్నారు కాబట్టి జనాలు డబ్బులు కాల్చిపడి నన్ను ఓడించారు అంటున్నారు. డబ్బులు కమ్ముడిపోయే మనుషులు కాదండి ఆంధ్ర ప్రజలు. అసలు మీరు ఆ రోజు ఇచ్చిన ఆ నవరత్నాలు చూసి ఎవడో ఓటేయలేదు మీకు. ఏదో యంగ్స్టర్ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో, 2014లో ఓడించేసాం, కనీసం 19లో గెలిపిస్తే ఇంకా వయసు ఉంది కదా, ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు కాబట్టి ఇక ధనాశ ఉండదు. ఏమైనా చేస్తాడేమో, రాష్ట్రానికి మీరని గెలిపించారు. కానీ మీరు 15,000 ఇస్తారని, రోజు 30 రూపాయలు ఇస్తారనో, రోజుకి 60 రూపాయలు ఇస్తారనో గెలిపించలేదు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని గెలిపించేటప్పుడు కానీ నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి గెలిపిస్తున్నాను నా కొడుకులు అనుకున్నట్టున్నావు నువ్వు. నీ డబ్బులకి లేకపోతే ప్రభుత్వం ఇచ్చే తాయిలకి గెలిపించరు, నాయకుడి మీద నమ్మకంతో గెలిపిస్తారు. ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు, నమ్మారు, నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు, తీసుకెళ్ళి మూలను కూర్చోబెట్టారు. మళ్ళీ యథాతథంగా కిరీటం పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేశారు. ఈయనైతేనే కరెక్టో. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, లక్షలాది మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తారు, లక్షలు సంపాదిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుతాడు ఆయన. నువ్వు వస్తే అంతకన్నా ఏదో పొడి చేస్తావు అనుకున్నారు. వచ్చాక తెలిసింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురే లేదని, ఆయనకి పోటీ పడే వ్యక్తే లేడు, దగ్గరలో కూడా లేడనే విషయం నువ్వు వచ్చి ముఖ్యమంత్రి చేసిన తర్వాత తెలిసింది. ఇంకా నువ్వు 15,000 దగ్గర ఉండిపోయేటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 18,000 దగ్గర ఉండిపోయేటి మీరు చేసిన మీ బాబాయ్ మటర్లు, దళితుల మటర్లు, ఎవరో గౌడ అమర్నాథ్ గౌడ్ అలాంటి కుర్రాళ్ళని చంపింది, బీసీ కుర్రాళ్ళని చంపింది. చంపిన ఎవరిని కూడా శిక్షించకుండా పక్కనెట్టుకుని తిరిగింది, గొడ్లెప్పుకుని తిరిగారు నీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీ మంత్రులు. అదేట ఎన్ని వదిలేసి 15,000 అంటావేంటే బాబు. ఇంకా నువ్వు కొంచెం హుషారు ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. ట్రెండ్ మారిపోతుంది పాలిటిక్స్ ఎప్పటికప్పుడే, కొంచెం అప్డేట్లో ఉండండి. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది.
అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తా ఉన్నా కూడా అది ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి అన్న ఇంకొక సైకలాజికల్ టెక్నిక్ ఇక్కడ మాత్రం తెలుగుగా బిహేవ్ చేసాడండి. ఇక్కడ నుంచి ఎవరైతే ఆ జర్నలిస్టులు క్వశ్చన్లు అడుగుతారు కదా, అడిగే వాళ్ళని ఆ సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవడానికి, బలమైన ప్రశ్నలు ఏమీ రాకుండా ఉండటానికి ఆయన పాటించిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఎవడిచ్చాడు కానీ సూపర్. ఎందుకంటే కరెక్ట్గా ఆయన స్ట్రాటజీలో ఎదురున్న జర్నలిస్టులు అందరూ పడిపోయారు. ఏంటి ఆ స్ట్రాటజీ? ఎన్నే వాచ్ చూసుకుంటాడు చూడండి. అంటే ప్రశ్నలు ఎక్కువ అడగకూడదు, టైం అయిపోతుంది నాకు అనేది ఇండికేషన్. ఫస్ట్ ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు వాళ్ళందరికీ. నేను చెప్పింది మీరు నా సోదంతా వినాలి తప్ప మీరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్లు ఉండరు అబ్బాయి అని దాని అర్థం. ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు చెప్పినట్టు ప్రభుత్వం కట్టలేదు, పొలాలు మిగిలిపోయింది, ఇన్యూమరేషన్ స్టార్ట్ కాలేదు. మరి ఇన్సూరెన్స్ ప్రీమియం వస్తుందా? ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు కాబట్టి కదా అడిగేది. అందుకంటే బాధపడుతున్నాను చంద్రబాబు నాయుడు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిడుతున్నాను. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి అని చెప్పే సమాధానం ఏంటి? జర్నలిస్ట్ ఏం అడిగాడండి? క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందా? వచ్చే పరిస్థితులు మీరు క్రియేట్ చేశారా మీ గవర్నమెంట్లో? దానికి తగ్గ చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయ్యింది. మరి మీరు సరైన చర్యలు తీసుకుంటేనే కదా ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది. తీసుకున్నారా అని అడిగితే నేను అదే కదా చెప్తున్నాను. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలలు అయింది. ఈ జాగ్రత్తలు చర్యలన్నీ తీసుకోవాల్సింది జగన్ రెడ్డి తీసుకోవాలి. అతను గవర్నమెంట్లో తీసుకోలేదే అని అడిగితే దాన్ని అసలు ఎంత తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకోలేని అందుకే కదా ఆయన తిడతారని అంటున్నాడు. ఎందుకురా ఎడుతున్నావు అంటే ఎగదొప్పడానికి అన్నాడు ఎవడ కానీ. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఈ క్రాప్ ఫస్ట్ దాన్ని చేయాలి అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతా ఉందా నువ్వే చెప్పు. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతుందని అడుగుతున్నాడు. ఆయన వచ్చి 3 నెలలు అయింది. ఇప్పుడు దాదాపుగా 12 రోజులు 15 రోజుల నుంచి వరదల్లో ఉన్నాడు ఆయన గెలిచిన తర్వాత ఈ మంత్రివర్గ కూర్పు కానీ ఎవరెవరికి ఏం అలాట్ చేయాలి కానీ ఈ పనులు చేయడానికి సరిపోదు 2 నెలలు. ఆయన అన్ని పనుల్లో ఉండి ఈ క్రాప్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన చేయలేదు. 5 సంవత్సరాల కాలంలో ఇతను చేయడట. వచ్చిన ఈ 2 నెలల్లోనే ఇన్ని ఈ కష్టాలు, ఈ డిజాస్టర్స్ ఇవన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడట. చాలా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఉండాలండి. ఇలాంటి ఇంత దారుణంగా మాట మార్చేసి ఇంత దారుణంగా ముఖం మీద అబద్ధం చెప్పే ఈ లక్షణాలు లేకపోతే రాజకీయంలో మనలేరేమోండి ఇప్పుడున్న కాలానికి. ఇలాంటి రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ ఎవరైనా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు చొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే రాసుకుంటాడో నీ పేరేంటో సాంబా అంటే వైసీపీనో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు. ఒక నిమిషం, ప్రకాష్ ఎవరు తెలుగుదేశం అనుకో, ప్రకాష్ దిక్కు ఈ క్రాప్ లేదు. ఈయన చేసిన స్ట్రాటజీ ఏంటంటే అక్కడున్న జర్నలిస్టులందరినీ పేర్లు అడుగుతున్నాడు. ఫస్ట్ నీ పేరేంటి? ప్రకాష. నీ పేరేంటి? రాజు. ప్రకాష్ అన్న. రాజు అన్న. అమ్మ మాధురి తల్లి అమ్మ అంటే ఎప్పుడైతే ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి నేనే జర్నలిస్ట్ని, నేను ఒక బలమైన ప్రశ్న అడుగుదామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే అతన్ని దీనికి సమాధానం చెప్పించాలని నిలబడ్డాను. అంటే మన రాజేష్ అన్న మన అంట్లోకి మనసులో ఎలాగైనా కొంచెం సాఫ్ట్ ఫీలింగ్ వచ్చేద్దండి. అరే ఓన్లే పాపం, సరే ఇంత ఇలా బతులాడేస్తున్నాడు కదా, మీద పడిపోయి ఇలా గెలికేస్తున్నాడు కదా, పేర్లతో పాటు సంబోధిస్తున్నాడు కదా, సరే ఇంకేదన్నా నా ప్రశ్న ఏం అడుగుతావులే అని వదిలేశారు. నిజంగానే అక్కడ జర్నలిస్టులు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నా పాపం ఎందుకులే, పాపం బతులాడుతున్నాడు కదా అలా బతులాడేసాడండి. అందరినీ పేరు పేరున బ్రతులాడాడు. బాబు నన్ను ఏమి టఫ్ క్వశ్చన్లు అడగండి, నేను చేయని పనుల గురించి అడగండి, నన్ను ఇబ్బంది పడే ప్రజలు నన్ను అడగండి, నేను చెప్పి రాసుకోండి అంతే అని జర్నలిస్టులందరినీ పేరున బతులాడుకున్నాడు. ఇంత బతులాడుకుని దిగజారిపోయే కన్నా మనం పరిపాలించినప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిపాలిస్తే బాగుండు కదా జగన్ రెడ్డి. పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ అట్టాగు లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి కావాల్సిన ప్రకారం వీళ్ళకి కావాల్సిన నచ్చిన వానికి ఇస్తారు. కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్ట వేసిన దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు 3వ సారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నాను. దాని పేరు సత్య, అదే సత్యం నేను చెప్తా ఉన్నాను.
ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్ గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. అప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, మాకు మనకి తెలిసినట్టు లేదు. పవన్ కళ్యాణ్ అటండి ఫస్ట్ టైం అండి పవన్ కళ్యాణ్ అనే మాట అతను నోటం రావటం. అంతకుముందు దత్తపుత్రుడు అనేవాడు, పెళ్ళాలనేవాడు, కారులు మార్చినట్టు మారుస్తున్నాడు అని అన్ని మాటలు మాట్లాడే జగన్ రెడ్డి ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏదో మిర్చి సినిమాలో అన్నట్టు డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. పాపం కొత్తగా వచ్చాడు, అతనికి ఏమీ తెలీదు. ఇది ఇంత జ్ఞానం, ఇంత బుద్ధి ఎలా వచ్చింది? ఈ ఒరిజినల్ జగన్ రెడ్డి కాదే. అయితే డూప్ అయి ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా చిప్పు కరప్ట్ అయి ఉండాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. ఆయన సినిమా ఆర్టిస్ట్ అట అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఈయనకి ఇంకా సినిమా ఆర్టిస్ట్లా కనపడుతున్నాడు. అంటే మరి వీళ్ళ సీఎం అవ్వకముందు, వీళ్ళ నాన్నగారు సీఎం అవ్వకముందు వీళ్ళు ఫ్యాక్షనిస్టులు. అంటే మనం వీళ్ళ ఫ్యాక్షనిస్టులు అనొచ్చా? మరి గతంలో వాళ్ళు ఏదైతే చేశారో దాన్నే బట్టి సంబోధించాలంటే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అట. అందుకే ఆయన చంపారట నడి రోడ్డు మీద, నరికి చంపారు. అలా ఉందండి ఆయన గత ప్రభుత్వం ఎలక్షన్ వల్ల ఏలేరు ఆర్థికరణ చేశారు. వీటన్నిటి పేరుతో నిధులు ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు ఆరోపిస్తున్నారు. అదే ప్రకాష్ నేను చెప్పేది. పేరేం పేరు ప్రకాష్ ఏంటి, ఏం పేరు? నువ్వేంటి ఏలేరు ఆధునీకరణ కోసం మేము నిధులు కేటాయించలేదు అన్న తమ్ముడు, కొంచెం దగ్గు అని దాని అర్థం. దానికి ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. ప్రశ్న ఏం అడిగాడంటే, ఇప్పుడు వరదలు రావడానికి కారణమైన కాలం ఏదైతే ఉందో ఏలేరు కాలంని, దాని ఆధునీకరణకి నువ్వు ఫండ్స్ కేటాయించలేదంట కదా, నువ్వు 5 సంవత్సరాలు ఎలగబెట్టావు కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా, దాన్ని నువ్వు అప్పుడు చేయించకపోవడం వల్లే కదా ఇప్పుడు వరదలు వచ్చాయి, నువ్వు ఎందుకు చేయించలేదు స్వామి అని అడిగాడు ఆయన. అడిగితే దానికి జగన్ అన్న ఏం చెప్తున్నాడు వినండి. కనీసం మా హయాంలో 2000 వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ చేసినాడు స్వామి 290 కోట్ల రూపాయలకు. అది ఉంది, జరుగుతూ ఉంది. మే హయాంలో దాని వేగం ఎందుకు పెంచలేకపోయాము అంటే, నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి. నిండు కుండల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకు హాలిడే ప్రకటించడం ఎందుకు? 14,000 కాలువలు ఎందుకు బాగు చేయలేదంటే దాని నిండా నీళ్ళు ఉన్నాయటండి. మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటుందండి, రా కాలువ నుంచి ఇటేపు నుంచి అటేపుకి వెళ్ళిపోదాం రా అని చెప్పి బ్రహ్మానందం గారిని పట్టుకుంటాడు నాగార్జున గారు. పట్టుకుంటే అరే ఎవరో కానీ అంటారు నాకు నీళ్ళంటే భయం అంటాడు నాగార్జున. నీళ్ళంటే భయం అంటే వెంటనే బ్రహ్మానందం గారు అందుకుని నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళకి కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. ఏ బాబు నువ్వు కాలువ ఎందుకు బాగు చేయలేదంటే అందులో నీళ్ళు ఉన్నాయంట. నీళ్ళు నమస్కారం అయ్యా నీకు. నేను ఇంతలాగా నువ్వు మాట్లాడినప్పుడే నవ్వుకుంటానన్నా, నేను మనసు కొంచెం ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు ఆ కాలం బాగు చేయించకపోవడం వల్ల ఇప్పుడు వరదలు వచ్చేయండి. ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 పోతా ఉన్నాయి కదా, పెద్ద నష్టం ఏం లేదు. రెగ్యులేట్ చేసుకుంటా పోతా ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్ళకు క్రాప్ హాలిడే ఇచ్చి. మీరు ఆలోచించండి, వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు జగన్ అన్న అక్కడే ఉన్నాడు. తర్వాత జగన్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు చంపాడు అన్నాడు. తర్వాత కాలంలో తెలిసింది వాళ్ళే చంపారండి. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు సీన్లోకి వెళ్ళిపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర ఉన్న ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఏలేరు కాలువని బాగు చేయలేదు, జగనే బాగు చేయకపోవడం వల్లే అక్కడ ఆ ప్రజలందరి దగ్గరికి నీళ్ళు వెళ్ళిపోవడం మునిగిపోవడం జరిగింది. దానికి కారణం ఇతనే. కానీ దాన్ని కప్పిపుచ్చడానికి వెళ్ళి ఎదుటోడి మీద బురద తీసేసేస్తే ఆ బురద ఈయన మీద లేదని ప్రజలు అనుకుంటారనేది ఆయన నమ్మకం. కానీ ఇప్పుడున్న ప్రజలందరూ చాలా ఫుల్ ట్రెండ్లో ఉన్నారు కదా, ఫుల్ స్వింగు. ఎవడు తప్పు చేస్తున్నాడో ఎవడు కరెక్ట్ చేస్తున్నాడో 10 నిమిషాల్లో పడేస్తారు ఇప్పుడు ఏపీ ప్రజలు. అంతలా ముదిరిపోయి ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం కూడా ఇతనే. తప్పుడు రాజకీయాలు, తప్పుడు ఐపాక్, తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ చూసి ఇక ఆంధ్ర ప్రజలు రాటు తేలిపోయి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఇలాగా మేకప్ చేస్తే నమ్మేస్తారండి. వాళ్ళకి ఇబ్బంది కడకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ప్రశ్నకి ప్రశ్న వేసాడు మళ్ళీ. ఓకే, నేను 19 నుంచి 24 దాకా నేను చేయలేదు అంటున్నావు, మరి 14 నుంచి 19 దాకా ఆయన ఎందుకు చేయలేదు? బా ఏం ప్రశ్న ఇస్తావు అన్న బాబు. కరెక్ట్గా అప్పుడే ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఇక్కడ మనకి జీతాలు ఏమన్నా కూడా డబ్బులు లేవు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆ సమయంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. గట్టిగా అయితే 200 కోట్లు అవుతాడు దీనికి.
2,50,000 కోట్లు అతను సొంత పేరు మీద పంచిపెట్టేశాడు. ఎంతమంది పంచాడో మనకు పూర్తిగా తెలీదు. మొత్తం అప్పు తెచ్చింది 12 లక్షల కోట్లు. నేను 2.5 లక్షల కోట్లు పంచాను అంటున్నాడు. మనకు వచ్చిన 15,000 మనం చూస్తాం, కానీ మిగతా 2,50,000 కోట్లు ఎవరికి పంచామని మనం ఏం చూడం కదా. ఏమో ఎన్ని దొంగ అకౌంట్లు ఉన్నాయో, ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో, ఎవరెవరికి ఇచ్చుకున్నాడు ఎవరో తెలుసు. 200 కోట్లు ఇక్కడ పెట్టకుండా అక్కడ పిఠాపురాన్ని ముంచేసి మళ్ళీ ఆ ముంపులోకి వెళ్ళి దీని అంతటికే కారణం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం అధ్యక్ష అంటున్నాడు. మరి అయ్యా మరి నమ్మండి మరి విజ్ఞులు పెద్దలు. 295 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచింది చంద్రబాబు కదా. 2015 ఏప్రిల్లోనే పెంచాడు కదా. మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు 2015 నుంచి 4 ఏళ్ళు తన అధికారంలో ఉంది. 4 ఏళ్ళు కరువే. రైతులకు రిజర్వాయర్లు నీళ్లు లేవు, రైతులకు పంట ఆయన క్రాప్ హాల్లో ఈగిపోయినా క్రాప్ హాల్డేనే. మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? స్వామి, రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏం? ఇప్పుడు చెప్తున్నాడు అన్న రివర్స్ టెండరింగ్ గురించి. ఇప్పుడు ఇస్తాడు చూడండి, మంచి బ్రీఫింగ్ ఇస్తాడు, ఒకసారి మీరు వినాల్సిందే. చెప్పండి. తెలుసా? మీ పేరు ఏం పేరు? సుధీర్. రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? సుధీర్, ప్రకాష్, దొరబాబు వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. సుధీర్, ప్రకాష్, దొరబాబు వీళ్ళందరినీ మంచి చేసుకోవడానికి బాబు ప్రశ్నలు ఎక్కువ అడగండి, రే ఆపండ్రా బాబు, రే నన్ను ఇరికించకండి రా బాబు అని వాళ్ళందరినీ మంచి చేసుకున్నాడండి. అక్కడ మాత్రం స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందండి జగన్ రెడ్డి గారిది. కూడా ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు. పెట్టి నీ పేరు ఏం పేరు? సాంబుడా. నీ పేరు ఏం పేరు? సాంబుడి దగ్గర నుంచి, సతీష్ దగ్గర నుంచి, నీ పేరు ఏం పెట్టాలి, నందిని దగ్గర నుంచి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీ అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు. ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు. జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేశాం. టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం. హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం. ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకుని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్. ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది. టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు, ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు, నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది. చేసినప్పుడు సుధీర్ L1 వస్తుంది. మామూలుగా అయితే సుధీర్కి రావాలి, కానీ రివర్స్ టెండరింగ్ లో రాదు. సుధీర్ కోట్ చేసిన L1 ను బేస్ ప్రైస్ కింద తీసుకుంటాం. తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తాం, ప్రకాష్ని పిలుస్తాం, నందినమ్మని పిలుస్తాం. పిలిచి ఆక్షన్ పెడతాం. సుధీర్ ఈ పాట చెప్పినాడు, ప్రకాష్ని తగ్గుతావా అంటాం. తగ్గుతాను, ఇంకా 10 రూపాయలు అప్పుడు పొరపాటు నేను ఇంకా తగ్గిస్తాను, నేను నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుధీర్తో కాంపిటీషన్ లేకొస్తాను. అసలు ఈ పెర్ఫార్మెన్స్కి 100కి 100 మార్కులు వేసి ఇచ్చండి జగన్ రెడ్డికి. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ అనే దానికోసం కథ చెప్తూ ఇది కూడా సినిమాలో ఉంటుందండి. ఆ సినిమాలో లెక్చరర్ ఉంటాడు, 2 స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళిపోవాలన్నప్పుడు లెక్చరర్ ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఒరే పలానా పని ఎలా చేస్తారంటే, ఎలా చేస్తానండి, ఇగో ఇలా స్టార్ట్ చేస్తానండి బండి, ఇలా తెస్తానండి అని ఇలా వెళ్తుంటాడు. వెంటనే పక్కన ఒక కుర్రాడు పరిగెట్టుకుంటూ వచ్చి సార్ వేసుకెళ్ళేది నా బండి సార్ అంటాడు. సరే తొందరగా వెళ్ళి తెచ్చుకోరంటే ఇద్దరు కలిసి సినిమాకి పారిపోతారు. అక్కడ ఏం బండి ఉండదు, బొక్క ఉండదు, అదంతా ఒక అంబక్కు. అలా ఎక్కడ కూడా రివర్స్ టెండరింగ్ లేదు, గోంగూర లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచి చేసుకుని అన్న చేసిన స్ట్రాటజీ అద్భుతం. అయితే రివర్స్ టెండరింగ్ గురించి చెప్పాడు కదండి, ఆ కాలం గురించి టెండర్లు ఏమన్నాడు, టెండర్లు వస్తారు. పోనీ ఒకవేళ అతను చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, ఎవరిని హైకోర్టు జడ్జిని పెట్టాడు, అందరినీ టెండర్లు తీసుకున్నాడు, మళ్ళీ అందరినీ తక్కువ వేయమన్నాడు, అందరూ తక్కువ వేశారు. ఈలోపు 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క పని చేయించలేదు. టెండర్ తీసుకుని పోనీ బడ్జెట్ కేటాయించి ఆ పని, ఇప్పుడు నేను ఈ కాలంలో 100 కోట్లకి చేస్తానన్నాను, మరొక ఆయన వచ్చి 90 కోట్లకి చేస్తానన్నాడు, ఇంకొక ఆయన వచ్చి 80 కోట్లకి చేస్తానన్నాడు. ఆ 80 కోట్లనే అతనికి ఇచ్చి సావాలి కదా ఆ పని జరగాలంటేనే. పని జరగకుండా తూతూ మంత్రం అంటే సాగదీయటానికి చేసిన పని ఇది. నిజంగా మన ఇంటి పని మనం చేయించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఒక తొందరగా చేయరా బాబు ఇచ్చేస్తాం. అలా కాకుండా మనం ఈయన పిలిచి మాట్లాడాం, రేటు చూసాం, మళ్ళీ ఇంకొక ఆయన పిలిచి మాట్లాడుతున్నాం, రేటు చూస్తున్నాం, మళ్ళీ ఇంకొక ఆయన, ఎందుకు చేస్తాం మనం? పని చేయకూడదు అన్నప్పుడు చేస్తాం. ఇవి రివర్స్ టెండరింగ్ కూడా అంతే. ఆ కాలో పని ఎందుకు చేయించలేదయ్యా నువ్వంటే ఈ రివర్స్ టెండరింగ్ అని ఇంత రివర్స్ గేమ్ ఆడుతున్నాడు ఇతను. మరి ఏం చెప్పాలండి ఇతనికి? ఇంకా మళ్ళీ ఆప్షన్లో నువ్వు చెప్పొచ్చు, నందినమ్మ నేను తగ్గుతున్నా, నేను 80 చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు. అప్పుడు నందినమ్మకి వస్తాడు టెండర్. దిస్ ఇస్ రివర్స్ టెండరింగ్.
ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి, బిడ్స్ అన్ని ఫిక్స్ చేసి, క్వాలిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసి, ఎవరిని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళందరినీ కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ టెండరింగ్ సార్. పోలవరం కాలం కూడా రివర్స్ టెండరింగ్ చేయించాడు. పోలవరం కాలం పని మొదలైంది అసలు 5 సంవత్సరాలు. రివర్స్ టెండరింగ్ అంటే పని సాగదీసే టెండరింగ్ అని అర్థం. ఆ పనికి టెండర్ ఎట్టడం అని అర్థం. ఆ పనికి పని జరగకుండా ముందుకెళ్లకుండా దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నం అది. ఆ రివర్స్ టెండరింగ్ని ఏదో గొప్పగా అద్భుతంగా ఈయన కనిపెట్టిన ఒక గొప్ప పాలసీలో చెప్తున్నాడండి జనాలకి. ఆ క్రమంలో నందినమ్మ, ప్రకాష్, మన రాజు, మన ఇది మొత్తం అందరినీ మంచి చేసుకున్నాడు మటాష్. ఇంకెవరు ప్రజలను అడగలేదు అతన్ని. అంతే, వాళ్ళందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళు ఆ మంచిని తేరుకునే జస్ట్ టైం అయిపోయింది, జస్ట్ చట్ చట్ అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా చూసినప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదంటే చెప్పాడు, ప్రశ్నలు అడగలేదంటే అడిగారు. సరైన ప్రశ్న అడగడానికి అడగనివ్వకుండా కిటకలు పెట్టేసి నడుంగట్టు గిల్లేసి మగోళ్ళని ఆడలేదు. గిల్లేసి మన రాజు, మన ప్రకాష్, మన ఇది అంటే ఇంకేమి అడుగుతారు వాళ్ళు, ప్రజలు ఏమి అడుగుతారు. చూసారు అలా ఎస్కేప్ అయ్యాడు. ఉండాలా మాత్రం తెలివితేటలు. తప్పు చేస్తాడు, ఆ తప్పు నుంచి తప్పించుకునే తెలివితేటలు కూడా ఉన్నాయండి దగ్గర. అందుకే కదండి ఇప్పుడు సిబిఐ అన్ని కేసుల్లో పట్టుకోగలిగిందా? ఇప్పుడు ఇంకా ఆయన జైల్లో పెట్టగలిగిందా? సాక్ష్యాల ఆధారాలు లేకుండా అంత ఈజీగా దొరకకుండా చేస్తాడు ఆయన. అంత గొప్పడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయండి జగన్ రెడ్డి గారు, చేద్దాం, మేము ఎంజాయ్ చేస్తాం, నవ్వుతాం. మీ కామెడీ పంచుల్ని, మీ కామెడీ ట్రైనింగ్ని ప్రజలకు కూడా తెలియజేస్తాం. కానీ బాబు గారిని మాత్రం విమర్శించకండి. నాగలోకం నక్కెళ్ళి నాగలోకాన్ని విమర్శించకూడదు పని విషయంలో. పని రాక్షసుడైన రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి ఆ వరద బాధితుల సాయం పేరుతో వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు. పాములు ఉండొచ్చు, ఆ విషపురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, లేదా విష జ్వరాలు రావచ్చు, ఏమైనా జరగవచ్చు. అక్కడ ప్రాణాలు తెగించి తిరుగుతున్నాడు ఆయన.